వంటిమిట్ట మంటపంపల్లి పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా. టీడీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారంటున్న అంజాద్ భాషతో మా ప్రతినిధి అభిషేక్ ఫేస్ టు ఫేస్. దుర్మార్గమైన ఎలక్షన్ ఎప్పుడు చూడలేదు. భారతదేశానికి స్వతంత్రం నుంచి 76 సంవత్సరాల్లో మరి ఈ రోజు ఈ బాబు గారి పాలనలో ఇంత దుర్మార్గమైన, ఎందుకంటే శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి లోకల్ శాసనసభ్యుడు ఆయన కూడా ప్రశాంతంగా ఓటింగ్ జరగాలని చెప్పి ఆయన కూడా ఆయన నివాసంలో కూర్చొని ఉన్నారు. మరి ఇవాళ రామప్రసాద్ అనే వ్యక్తి మరి ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, మరి ఈ జిల్లాకు సంబంధించిన అన్నమయ్య జిల్లాకు సంబంధించిన మంత్రికి మరి ఈ రోజు ఇక్కడ ఏం సంబంధం? ఆయన సుమారుగా 1000 మందితో మరి ఈ రోజు అన్ని బూత్ క్యాప్చర్. మరి ఈ రోజు చూస్తే మడపంపల్లిలో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, అక్కడికి వస్తే 2 బూతులు ఉన్నాయి. 2 బూతుల్లో బాక్సులు లేవు, అధికారులు తీసుకుని పోయారు. అంటే 11:30కి తీసేసుకొని పోయారు. అంటే ఏంటిది? 5 గంటల వరకు మనకు పోలింగ్ వేసడానికి అవకాశం ఉన్నా కూడా మరి ఈ రోజు 11:30కు మాత్రమే వాళ్ళంతా పోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసము? మరి ఈ రోజు ఎక్కడ ఉంది ఎలక్షన్ కమిషన్? ఎక్కడ ఉంది? అధికారులు ఏం చేస్తున్నారు? జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వస్తే మనం ఫిర్యాదు చేస్తే జాయింట్ కలెక్టర్ గారు నాకు ఏమి తెలియదు అని చెప్పి సమాధానం చెప్పడం జరుగుతుంది. మరి ఏమైనారు ఆఫీసర్లు అందరూ? మరి ఇక్కడ పోలింగ్ ఆఫీసర్లు ఏమయ్యారు? మాకు సంబంధించిన ఏజెంట్లను కొట్టి, ఆఫీసర్లను కొట్టి మరి ఈ రోజు వాళ్ళు దుర్మార్గంగా మరి ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఉందామా లేకుంటే రాజకీయ పాలనలో ఉందామా అని చెప్పి అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ రోజు ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఏదైతే చెప్పి ఏదైతే ఒంటిమిట్ట ఎలక్షన్ పూర్తిగా మరి బాయ్కి చేసి క్యాన్సల్ చేసి పూర్తిగా మళ్ళీ రీ ఎలక్షన్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.